చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఉంటే వాళ్ళ అబ్బాయి ఉండడం ఇంకో ఆయన లోకేష్ గారు అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, అర్హత ఉందో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు కుమారుడు కాబట్టి అడ్డగోలుగా వచ్చి మంత్రి అయ్యాడు, పరిపాలన చేశాడు, డామును మునిగిపోయింది, ప్రభుత్వం పడిపోయింది, మళ్ళీ మంగళగిరిలో గెలిచాడు. మొన్న గాలిలో 3 జెండాలు 4 జెండాలు పట్టుకోవటం వల్ల గెలిచాడు, మళ్ళీ మంత్రి అయ్యాడు. ఇవాళ విర్రవీగుతూ ఉన్నాడయ్యా దుంపదేగా. ఇవాళ చూసి నేను మాట్లాడతాను, రెడ్ బుక్ ఎక్కడికి వెళ్ళినా రెడ్ బుక్ అంటే చర్చ జరుగుతూ ఉంది, బాగానే ఉంది. రెడ్ బుక్ చూస్తేనంట కొందరికి గుండె జబ్బు వస్తుందంట, కొందరేమో బాత్రూంలో పడి చేతులు ఎడగొట్టుకుంటున్నారంట. వ్యంగ్యం రాజా, భలే వ్యంగ్యం మాట్లాడతావు రాజా నువ్వు. అంటే రెడ్ బుక్ చూసి మా నానికి గుండె జబ్బు వచ్చిందంట, కొడాలి నానికి. రెడ్ బుక్ చూసి మా పెద్దిరెడ్డి గారు బాత్రూంలో పడిపోయాడంట. అదేగా నీ అర్థం రాజా. లోకేష్ బాబు పసిరాజా, గుర్తుపెట్టుకో. మీ నాన్నగారు స్కిల్ స్కామ్ కేసులో వెళ్ళాడుగా జైలుకి, రాజమండ్రి కోర్టులోకి వెళ్ళి రిమాండ్ ఇవ్వడానికి వెళ్ళేదని ఇవాళ 2,86,00,000 పే చేసినటువంటి లోద్రాన్ని తీసుకొచ్చారుగా, ఆర్గ్యూ చేశాడుగా మఫ్సల్ కోర్టులో, సిఐడి కోర్టులో. సాక్షాత్తు ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వచ్చి ఏసీపీ కోర్టులో ఆర్గ్యూ చేశాడు, చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్కి పంపడానికి వీల్లేదు, రిమాండ్ తిరస్కరించండి అని. అయినా కోర్టు వారు, న్యాయస్థానం జ్యుడిషియరీ సాగనంపారు, కోర్టుకు వెళ్లాల్సిందేను, జైలుకి వెళ్లాల్సిందని. వెళ్ళిన తర్వాత రాజా లోకేష్ మీ నాన్నపాట్లు ఏం పడ్డారయ్యా, దద్దురు అన్నారు. దద్దుర్లు కింద దాకా వెన్నుపూసు కింద దాకా వచ్చేస్తున్నాయి అన్నారు, రాత్రిపూట దోమలు కొడుతున్నాయి అన్నారు, అంతేకాదు శరీరంపై పొక్కులు ముడుస్తున్నాయి అన్నారు. మాకు తెలియదు, మీరన్న మాటలే మీడియాలో, మా నాన్నగారికి శరీరం మీద పొక్కులు ముడుస్తున్నాయండి అన్నారు. అంతేకాదు 750 మంది డ్రగ్స్ తీసుకునేటటువంటి ఖైదీలు ఉన్నారు, దానిలో మా నాన్నగారికి ప్రాణానికి ప్రమాదం అన్నారు. ఉనికిపోయారు. ఇది ఒకటే తక్కువ. మరి ఇవాళ మాట్లాడుతున్నావు, అధికారం వచ్చేటప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు. ఎవరిని? మా నానిని, మా పెద్దిరెడ్డి గారిని. అహం, అంత అహం పనికిరాదు రాజా. ముందుంటుంది ముసళ్ళ పండగ, భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. ఇవాళ నువ్వు విర్రవీగి ఎర్రబుక్కు గురించి మాట్లాడుతున్నావే, ఇవాళ రాస్తున్నారు అందరూ, ప్రతి ఊళ్ళోనూ బుక్కులు రాస్తున్నారు, వాట్స్ టక 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 రాస్తున్నారు బుక్కులు, అందరు బుక్కుల్లో నీ పేరే లోకేష్ రాజా అని రాస్తున్నారు. తొందరపడమాక, భగవంతుడు ప్రజాస్వామ్యం చూస్తూ ఊరుకోదు.